దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సమయంలో మీ మధ్యలోనికి మీ ఎదుటకు రావడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దయచేస్తున్నా. అందుని బట్టి దేవునికి ఎంతైనా మనం వందనస్తులమై ఉన్నాము. ఈ సమయంలో యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులకు, దైవ సేవకులకు, స్థానిక సంఘ విశ్వాసులకు మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రీస్తునందు ప్రియులారా, ఈ ఆదివారము చాలా ప్రత్యేకమైనది. ఈ ఆదివారమే ఎందుకు పాస్టర్ గారు ప్రత్యేకమైనదని మీరు అనుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా ఎంతో ప్రత్యేకమైనది, ప్రభు దినం. అయితే ఈ ఆదివారం, ఈ మాసం ప్రత్యేకమైన రోజుని ఎందుకని చెప్తున్నామంటే, ఇక బైబిల్ బిలీవర్ అసెంబ్లీ అనే చర్చి యొక్క యానివర్సరీ ఈరోజు. అలాగే ఓమేగా గాస్పుల్ మినిస్ట్రీ యొక్క యానివర్సరీ. అదే సమయంలో దేవుడు మరి మా పాస్టమ్మ గారిని నన్ను ప్రేమించి ఒక బాబునిచ్చా, 2 పాపలు, ఒక బాబునిచ్చా. మరి కరిష్మా పాలు యొక్క బర్త్డే కూడా ఈరోజే. కాబట్టి ఈ యొక్క ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని స్తోత్రాలు. ఈ 4 కార్యక్రమాలను పురస్కరించుకొని ఈ సమయంలో మీ ఎదుటికి రావడానికి మరి ఎంతో నేను సంతోషిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వాస్తవంగా చూసినప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము మే నెల 24వ తారీఖున మరి ఉపవాస పండుగలని, లేదంటే ఒక 3 days మీటింగ్స్ అని, ఇలాగ చాలా అద్భుతంగా ఉజ్జీవంగా ఈ మీటింగ్స్ జరిగించబడతా ఉంటాయి. ఈ సంవత్సరం అయితే 10 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా ఈ దినాల్లో మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒక ప్రణాళికను మీటింగ్స్ కోసం కూడా సిద్ధపరుచుకున్నాం. అయితే ఈ యొక్క కరోనా వైరస్ వలన ఈ లాక్డౌన్ మరి దేశమంతటా మరి ఏర్పాటు చేసింది కనుక అందునిమిత్తమే మీటింగ్స్ అన్నీ కూడా మరి వాయిదా వేయబడ్డాయి. ఈ సమయంలో మా ఫ్యామిలీతో కొంత మరి ఇక్కడున్న సంఘ పెద్దతో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఈ యొక్క చర్చి యానివర్సరీ, మినిస్ట్రీ యొక్క యానివర్సరీ, అలాగే బాబు బర్త్డే, ఇవన్నీ కూడా మీ మధ్యలో ఈ రీతిగా సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దయచేశారు. దేవుని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి మనం ముందుకు కొనసాగుదాం. క్రీస్తునందు ప్రియులారా, అందరూ కూడా మోకరిద్దాం. చిన్న ప్రార్థన పెద్ద ఆశీర్వాదం పొందినట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చర్చి యానివర్సరీ, అలాగే మినిస్ట్రీ యొక్క యానివర్సరీ, అలాగే బాబు యొక్క బర్త్డే, అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకమైన పునరుద్ధానం, నీ ఆరాధన సమయాన్ని ఈ 4 పురస్కరించుకొని ఈ రీతిగా నీ సన్నిధిలో గడపడానికి మా ఫ్యామిలీకి, అలాగే సంఘ పెద్ద యొక్క కుటుంబానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ లాక్డౌన్ లేకుండా ఉంటే ఎంతగానో మీటింగులతోనూ సంతోషాలతోనూ విశ్వాసులు అందరూ కూడా ఆర్భాటాలతో
దూర ప్రాంతం నుండి దైవ సేవకులతో మేము ఈ ప్రాంతము, మేము ఈ స్థలము ఇదంతా కూడా కిక్కిరించి జనములతో నిండి ఉండే సమయం ఇది ప్రభువా. అయితే కొన్ని కారణాలను బట్టి ఈ రీతిగా నీ సన్నిధిలో మేము గడపడానికి మరి సమయాన్ని మీరు దయచేస్తా. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం. పరిస్థితులు ఎలాగున్నాను, అన్ని పరిస్థితులలో అన్ని సమయాలలో నీ నామాన్ని మహిమపరుస్తూ ఈ రీతిగా మమ్మల్ని ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేశారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో కొంత వాక్యాన్ని ధ్యానించుకొని ఉండగా ఈ బిడ్డలకు మా అందరికీ కూడా వీక్షకులందరికీ కూడా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఫ్యామిలీ ఇక్కడ ఉంది, అలాగే మా సంఘ పెద్దలు వాళ్ళ ఫ్యామిలీ ఊరికే ఉన్నాం. ఈ రీతిగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి లేకపోతే జరిగించుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దయచేస్తే విశ్వాసులైన వారు, దగ్గరలో ఉన్నవాళ్ళు, వేరే గ్రామాల్లో ఉన్నవారు, అలాగే స్నేహితులు, బంధువులు, అలాగే నా తోటి దైవ సేవకులు వారందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నా. ఈ సమయంలో ఈ రీతిగా ఈ యొక్క యానివర్సరీను సెలబ్రేట్ చేసుకొని దేవుని నామాన్ని మహిమపరద్దాం. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, మొదటగా చర్చి యానివర్సరీ బైబిల్ బిలీవర్స్ అసెంబ్లీ అనే చర్చిని ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇద్దరితో ప్రారంభించబడినటువంటి ఈ గుడ్లూరు సేవ ఈరోజు దాదాపుగా ఒక 100 మంది విశ్వాసులుగా దేవుడు ఆశీర్వదించా. ఇక ముందుకు కూడా ఆయన ఆశీర్వదించే దేవుడని నేను నమ్ముతున్నా. అంతేకాకుండా 2 ప్రాంతాలుగా 3 ప్రాంతాలుగా ఈ సేవ ఆశీర్వదించబడింది. ఇంకొక 2 సంఘాలుగా దేవుడు ఈ సంవత్సరంలో మరి ఈ యొక్క బైబిల్ బిలీవర్ అసెంబ్లీ అనే చర్చిని మరి ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, సంఘస్థుల కోసం మరి ఈ యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. చూడండి, హెజ్కేలు రాసినటువంటి గ్రంథము క్రీస్తునందు ప్రియులారా 47వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెజ్కేలు రాసిన గ్రంథం 47వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుచుండెను. ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట
గుమ్మపు కుడి ప్రక్కను నీళ్ళు ఉబికి పారుచుండెను. దేవుని స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, హెజ్కేలునకు ఆ యొక్క మందిరము గురించినటువంటి ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఆ మందిరము దగ్గరకు ఆయన ఆత్మ వశుండై తోడుకొని పోయినప్పుడు ఆ మందిరపు గడప కమ్ముల కింద నుండి నీళ్లు ఏం చేస్తున్నాయి? ఉబుకుతున్నాయంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మందిరపు గడప చూడండి, అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి నా తూర్పుగా పారుచుండెను. దేవుని స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నీళ్ళు అనేవి ఉబుకడం అది సంఘం యొక్క ఆశీర్వాదమునకు గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రాలు. బైబిల్ బిలీవర్ అసెంబ్లీ చర్చిను నిజంగా ఇద్దరితో ప్రారంభించబడిన ఈ యొక్క సేవను ఈ 13 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప సంఘముగా ఆశీర్వదించారు. అంతేకాకుండా కొన్ని నూతన ప్రాంతాల్లో కూడా ఈ 2020 సంవత్సరంలో ఆ సేవను ద్వారాలు తెరిచి ఉంచి ఉన్నారు. దేవుని స్తోత్రాలు. కాబట్టి ప్రియమైనటువంటి సంఘస్థులారా, మరి దేవుడు ఆ మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉపుకుట అనేది అది సంఘ ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. సంఘ సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరి యొక్క దీవెన, ఆశీర్వాదం, వారు విస్తరించడం, వారు బలపరచబడడం సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినప్పుడు చివరి వచనాన్ని చదవండి, 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయులు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడును. దేవుని స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, ఈ చర్చి యొక్క యానివర్సరీ రోజున దేవుని ఆశీర్వాదము విశ్వాసుల అందరిపైన మెండుగా దండిగా ఉన్నది. అది మనలో ఉబ్బుకుచుండేటువంటి ఆశీర్వాదంగా, మనలో నుండి పారుతున్నటువంటి ఆశీర్వాదకరంగా ఉన్నది. అంతేకాకుండా మనం ఎలాగా ఫలిస్తామని ఇక్కడ చెప్పబడుతుందంటే, ఆ నది ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, తర్వాత వాటి ఆకులు వాడిపోవు. ఈ యొక్క నది ప్రక్కన పెరిగే చెట్లు మరి ఆ విశ్వాసులను సూచిస్తుంది. సకల జాతి వృక్షములు. దేవుని స్తోత్రాలు. ఇది అందుకే ఏ యొక్క కుల భేదం లేదు, రంగు భేదం లేదు, జాతి భేదం లేదు కదా. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనకి ఏ భేదం లేదు. మనమందరము ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. అందుకే సకల జాతి వృక్షములు ఆ నది ఇరుప్రక్కల అవి పెరుగును, అవి పెరుగుతాయి, వాటి ఆకులు
వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. దేవుని స్తోత్రాలు. మనము ఎదిగే వారంగా ఉన్నాం, ఫలించేవారుగా ఉన్నాం. తర్వాత ఇంకా చూస్తే వాటి కాయలు ఎప్పటికీ రాలవు. దేవుని స్తోత్రాలు. మన ఆధ్యాత్మికమైన ఫలాలు అనేవి ఎప్పుడు కూడా మనము పోగొట్టుకోము. దేవుని స్తోత్రాలు. ఇంకా ఆకు అనేది వాడదు. ఇంకా ఏముంది? ఇంకా మనం చదివినప్పుడు ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయును, వాటి పండ్లు మరి దేవుని స్తోత్రాలు. నెల కాపు. చాలా చెట్లు ఉన్నాయి. 6 నెలలకి ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి, సంవత్సరానికి ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి, 3 నెలలకు కూడా ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. అయితే ఈ చెట్లు ఎలా ఉందంట? నెల కాపిస్తుందంట. దేవుని స్తోత్రాలు. అలాగా ఈ బైబిల్ బిలీవర్ అసెంబ్లీ చర్చిని ఈ యానివర్సరీ రోజున దేవుడు ఆశీర్వదించారు. అందుకోసమే ఈ శుభవాక్యాన్ని మీకు తెలియచేస్తా ఉన్నా. దేవుని స్తోత్రాలు. ఈ సంఘమే కాదు కానీ సార్వత్రిక సంఘాన్ని అంతటిని కూడా ఆ నది పౌరుచున్నటువంటి, ఆ నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వాక్యమే ఆ నది పౌరుచున్న చోట్లంతా కూడా మంచి కాపు ఉంది. ఆకు వాడట్లేదు, కాయలు రాలడం లేదు. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాపు ఏంటంటే నెల కాయలు కాస్తున్నాయి. తర్వాత వాటి పండ్లంట ఔషధం. దేవుని స్తోత్రాలు. ఆ రీతిగా మరి మన సంఘము, మనందరూ కూడా సార్వత్రిక సంఘం అంతా కూడా ఈ రీతిగా ఆశీర్వదించబడాలని, దేశ సంఘం, ప్రపంచ సంఘం ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రాలు. ఇంకా రెండవదిగా చూసినప్పుడు ఒమేగా గాస్పుల్ మినిస్ట్రీస్ ఈ యొక్క పరిచర్య ప్రారంభించి మరి మే నెల 24వ తారీఖు, దాదాపుగా 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ యొక్క పరిచర్య నా హృదయంలో పుట్టి దాదాపుగా 20 సంవత్సరాల పైన అవుతుంది. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో ముందు కొనసాగడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసే కార్యక్రమం ఈ యొక్క సార్వత్రిక కడబూర, అలాగే ఈ బైబిల్ బిలీవర్ అసెంబ్లీ చర్చెస్, అలాగే సువార్థీకరణ, అలాగే సోషల్ సర్వీస్, అలాగే మరి ఒక సార్వత్రిక ఉపవాస ప్రార్థన పిలుపు అనే ఒక ప్రేయర్ టవరు, ఇవన్నీ కూడా దాదాపుగా 20 సంవత్సరాల క్రిందట దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి భారం, దేవుడు నాకు బయలుపరిచినటువంటి కార్యాలు. ఈరోజు ఎవరినో చూసి ప్రోత్సహించబడి ఈ రీతిగా మీ ముందుకు రావడం లేదు, కానీ ఒక చిన్న గ్రామంలో సేవ చేస్తున్న సమయంలో ఈ 22 సంవత్సరాలు అక్కడ ఆయన నన్ను ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఈ కార్యాలన్నీ బయలుపరిచినప్పుడు ఈ సమయంలో ఈ రీతిగా అవి ముందుకు వస్తున్నాయి, ఈ రీతిగా అవి బయలుపరచబడుతున్నాయి. దేవుని స్తోత్రాలు. ఈ చిన్న పరిచర్యను దేవుడు ఈ రీతిగా అనేకులకు వెళ్ళడగుటకు ఈ సమయాన్ని అప్పగించి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. అలాగే మినిస్ట్రీ కోసమైన ఒక వాక్యాన్ని చదువుకొని మనం ప్రభు నామములో ముందుకు కొనసాగదాం. చూడండి, యెషయా రాసిన గ్రంథం
45వ అధ్యాయము 1, 2 వచనం 3 వచనాన్ని మనం చదువుకుందాం. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదును, ఇత్తడి తలుపులను పగులుగొట్టేదును, ఇనుప గడియలను విడగొట్టేదును. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. దేవుని స్తోత్రం. మరి ఇది మినిస్ట్రీ కొరకైనటువంటి వాగ్దానం. నీ 2000 సంవత్సరంలో ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ముందుగా నేను వెళుచున్నాను, మెట్టగా ఉన్న వాటిని స్థలములు నేను సరాళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విడగొట్టేదను, రహస్యమందు దాగి ఉన్న ధనాన్ని నీకు ఇచ్చేదనని ప్రభు ఏ మాట అయితే 5 నెలల క్రితము నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు వాగ్దానం చేశారో వ్యక్తిగతంగా మినిస్ట్రీ కొరకు, ఆ వాగ్దానాన్ని లాక్డౌన్ టైంలో కూడా ప్రభు జరిగిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు. నిజంగా పరిచర్యను దేవుడు విస్తరింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, ఈ సేవ మరి ఏదో నాకు వచ్చిన తలంపును బట్టి ఈ యొక్క యూట్యూబ్ సేవ కానీ, ఈ సువార్త పరిచర్య కానీ, సంఘ స్థాపన అనేది కానీ, ఇవన్నీ కూడా ఏదో నేను కనపరుచుకోవడానికి కోసం కాదు, ఏదో ఎవరినో మెప్పించడానికి కోసం కాదు, ఎవరి దగ్గర లబ్ధి పొందడానికి కోసం అసలు కాదు. కానీ కేవలం 22 సంవత్సరాల క్రిందట ప్రభు నాకు ఇచ్చినటువంటి భారం, నాకు బయలుపరిచినటువంటి కార్యం కనుక దయచేసి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఈ మినిస్ట్రీని కూడా దేవుడు ఈ మినిస్ట్రీకి నిజంగా ముందుగా ఉండి ఎత్తటి తలుపులను, ఇనప గడియలను ఆయన విరగగొట్టి నడిపిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఆయన మెట్టగా ఉన్న వాటన్నిటిని కూడా సరాళం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కార్యమే నూతనంగా 2 ప్రాంతాల్లో సేవను ఈ లాక్డౌన్ టైంలోనే 2 ప్రాంతాల సేవ కోసం ద్వారాలు తెరిచా. దేవుని స్తోత్రాలు. అటువంటి ఆశీర్వాదంతో మరి ఈ మినిస్ట్రీని కూడా దేవుడు దీవిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. మూడవదిగా మనం చూసినప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, మరి నన్ను పాస్టమ్మ గారిని ప్రేమించి ఒక బాబునిచ్చా. ఆయన పేరే కరిష్మా పాల్. మరి ఆయన యొక్క బర్త్డే ఈరోజే, ఈ మే మాసంలోనే. దాదాపుగా మరి 14వ సంవత్సరం ఆయన పూర్తి చేసుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ లాక్డౌన్ టైంలో కూడా ఈ రీతిగా ఆయన కోసం ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. చూడండి, కీర్తన రాసిన గ్రంథం 23వ అధ్యాయము, కీర్తన రాసిన గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం. మరి కరిష్మా పాల్ విషయంలో మరి కృపాక్షేమములే ఆయనకు కావాలని నేను కోరుకుంటున్నాను. వెండి బంగారాలని నేను ఆయన కోసం కావాలని అనుకోవట్లేదు. ఆయనకేదో గొప్ప ఒక ఉన్నతమైన ఉద్యోగం కావాలని నేను కోరుకోవడం లేదు. మరి ఆయన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమములే ఆయన వెంట రావాలి. చిరకాలము యెహోవా మందిరంలో ఆ బాబు నివాసం చేయాలి.
దేవుని స్తోత్రాలు. అందుకే మొదట వచనాన్ని కూడా మనం చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ కృపాక్షేమములే కలగాలంటే, చిరకాలం దేవుడి సన్నిధిలో మనం ఉండాలంటే మనకేం కావాలి? దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలి ఆ బాబు. దేవుని స్తోత్రాలు. వింటున్న మనమందరం కూడా, చూస్తున్న మనమందరం కూడా దేవుణ్ణి కాపరిగా, ప్రధాన కాపరిగా మనం చేసుకుంటే కృపాక్షేమములే మన వెంట వస్తాయి. చిరకాలము దేవుడి సన్నిధిలో మనము నివసిస్తాము. దేవుని స్తోత్రాలు. కాబట్టి అటువంటి కృప ఈ బాబుకు దేవుడు దయచేయాలి. మరి అంతేకాకుండా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, సంవత్సరం అనే ఒక దయా కిరీటంగా దేవుడు బాబుకు దయచేయాలని నేను కోరుకుంటూ, మరి ఈ సమయంలో మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ఒకటి చర్చి యొక్క యానివర్సరీ, అలాగే మినిస్ట్రీ యొక్క యానివర్సరీ, అలాగే కరిష్మా పాల్ యొక్క బర్త్డే, ఇవన్నీ కూడా మరి దేవుడు మంచిగా జరిగించాలి. ఈ సంవత్సరంలో నుండి చర్చిని అభివృద్ధి చేశాడు, ఇంకా నూరంతలుగా అభివృద్ధి చెందాలి. ఇసాకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లుగా మరి అటువంటి అభివృద్ధి మరి విశ్వాసులు, సంఘము తూర్పుకు, పరంట, ఉత్తరం, దక్షిణం నలుదిశలుగా విస్తరించాలని మరి నేను కోరుకుంటున్నాను. అది ప్రభు యొక్క వాంఛ అయి ఉన్నది. అలాగే మినిస్ట్రీకి కూడా దేవుడు ఆయన ముందుగా ఉండి నడిపించాలి. ఆయన ఇత్తడి తలుపులను, ఇనప గడియలను, ఆటంకాలు, వ్యతిరేకతలు, అభ్యంతరాలు ఇవన్నీ కూడా ప్రభువే తీసేసేవాడుగా ఈ యొక్క ఒమేగా గాస్పుల్ మినిస్ట్రీని దేవుడు మరి ఆశీర్వాదకరంగా జరిగిస్తాడని నేను నమ్ముతూ ఉన్నా. అదే సమయంలో కరిష్మా పాలకు కూడా దేవుడు కృపాక్షేమమునిచ్చి, దేవుడు కాపరిగా ఉండి చిరకాలం దేవుడి సన్నిధిలో ఆయన వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన వినికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పరిచర్య అభివృద్ధి చెందడానికి కొందరు నాయకులు యొక్క ప్రార్థన సహవాసం ద్వారా ఈ రీతిగా మేము అభివృద్ధి చెందుతున్నాం. వారు ఎవరని అనుకుని ఎడల పాస్టర్ ఆసాపు గారు, అలాగే పాస్టర్ అబ్రామ్ అయ్య గారు, అలాగే బ్రదర్ ప్రవక్త జబా జాకబ్ అయ్య గారు గెస్తమైన తోట, గ్రేస్ రోసి అక్క గారు మరి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటా, అలాగే మా అసిస్టెంట్ పాస్టర్గా రవీంద్ర గారు నెల్లూరు ప్రాంతంలో ఉంటా. వీరందరూ యొక్క ప్రార్థన సహవాసం ద్వారా నేను, నా కుటుంబము ఈ పరిచర్య మరి అభివృద్ధి చెందుతూ మేము అంచెలంచెలుగా ప్రభు నామములో ముందుకు కొనసాగుతున్నాం. వీరందరి యొక్క ప్రార్థన, వీరితో ఒక సహవాసం నూతనంగా ఏర్పడుటను బట్టి ఇంకా ఈ పరిచర్య ముందుకు కొనసాగుతుందని, ఈ రాష్ట్రానికి, దేశానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుందని నేను నమ్ముతూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ చేసుకొని ప్రభు నామంలో ముందుకు కొనసాగదా.